ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు భోగి కదా, అందరికీ హ్యాపీ భోగి. ఈ మధ్యలో నేను వీడియోస్ అయితే సరిగ్గా పెట్టడం లేదు కదా. నేహాన్కి హన్వేష్కి హెల్త్ అయితే అస్సలు బాగాలేదు. సో నాకు వీడియోస్ పెట్టడం కుదరట్లేదు, అందుకని నేనైతే వీడియోస్ పెట్టట్లేదు. ఈరోజు భోగి ఎలా జరుపుకుంటున్నామో చూడండి. ఓకే, ఈరోజు భోగి కదా, అందరూ భోగి పళ్ళు అయితే పోసుకుంటారు కదా. భోగి పళ్ళు పోసుకునే వాళ్ళైతే ఈవినింగ్ 6 లోపు అయితే భోగి పళ్ళు అనేది పోసేసుకోవాలి. అంటే సూర్యాస్తమయంలోపు భోగిపళ్ళు పోసుకుంటే మంచిదంట. భోగిపళ్ళుకి ఏమేమి కావాలంటే రేగిపళ్ళు, చెరుకు ముక్క, చిల్లర డబ్బులు, అక్షింతలు, ఇంకా శనగలు, చాక్లెట్లు, ఇవైతే మన ఇష్టం, వేసుకుంటే వేసుకోవచ్చు లేదంటే లేదు. కాయిన్స్ ఒకటి యాడ్ చేయాలి. ఇవి భోగిపళ్ళు ఎలా పోయాలంటే 3 టైమ్స్ రైట్ సైడ్కి 3 టైమ్స్ లెఫ్ట్ సైడ్కి తిప్పి అనేది పోయాలి. మేమైతే మా అత్తయ్య, మావయ్య, అమ్మ, నానమ్మ గారు మేమందరం కలిసి అయితే పోసాం భోగిపళ్ళు. అసలు హన్వేష్కి ఇది 5th టైం అనమాట భోగిపళ్ళు పోయడం. పుట్టాక ఫస్ట్ ఇయర్ అయితే భోగిపళ్ళు పోయడం కుదరలేదు. ఇక సరే అని ఇది 5th ఇయర్ కదా, ఈసారి పోద్దామని చెప్పైతే నిహాన్కి హన్వేష్కి పోస్తున్నాం. అసలు భోగిపళ్ళు ఎన్ని ఇయర్స్ పోయాలనేది కరెక్ట్గా తెలియదు. కొంతమంది 9 ఇయర్స్ అంటున్నారు, కొంతమంది 5 ఇయర్స్ పోసుకోవచ్చు, కొంతమంది 12 ఇయర్స్ వాళ్ళు పోయించుకుంటే 12 ఇయర్స్ అయినా పోయొచ్చు అని చెప్పి అంటున్నారు. ఎన్ని ఇయర్స్ పోయాలన్నది మీకు కనుక తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నిహాన్కి హన్వేష్కి భోగిపళ్ళు పోస్తున్నాం కదా. ఇక్కడ అసలు నిహాన్ అయితే బాగా కొంచెం తిక్కల్లానే ఉన్నాడు, అస్సలు కూర్చోలేదు. కూర్చోబెడితే ఫస్ట్ సారి పోసినప్పుడు బాగానే పోయించేసుకున్నాడు. నెక్స్ట్ పోసేటప్పుడు మాత్రం అస్సలు దిగిపోయి బాగా తిక్కలు పెట్టేశాడు, ఏడ్చేస్తున్నాడు. ఇంక సరే అని ఇంకా అలానే పోసేసాం. మేము ఎలాగో స్టార్ట్ చేస్తాం కదా, ఇంకా ఆపడం ఎందుకని అయితే పోసేసాం భోగిపళ్ళు. చూడండి అస్సలు చేయి కూడా దిగట్లేదు. ఇంకా కాసేపు అయితే మా మావయ్య ఒళ్ళో కూర్చోబెట్టి వేసుకున్నారు. అలానే పోస్తాం మేము కూడా భోగిపళ్ళు అనేది. ఈ భోగిపళ్ళు అన్నీ పోసేసాక అందరం చక్కగా కాసేపు కూర్చుని అయితే మాట్లాడుకున్నాం. ఇందులో కాయిన్స్ ఉంటాయి కదా, అవైతే దేవుడి గుళ్ళో వేయాలి, లేదంటే అడుక్కునే వాళ్ళకన్నా పోసేయచ్చు. ఇంకా రేగిపళ్ళు, అక్షింతలు, పువ్వులు, చెరుకు ముక్క ఇవి ఉంటాయి కదా, అవి నీళ్ళలో అన్నా పోయాలి, లేదంటే ఎవరు తొక్కని చోట ఏదన్నా చెట్టు మొదట్లో అలా అన్నా పోయాలి. ఇంకా భోగిపళ్ళు పోసేటప్పుడు పిల్లల చేతుల్లో పడి కొంచెం 1, 2 అలా తింటారు కదా, అలా తిన్నా ఏం కాదు, దేం పర్వాలేదు. ఇంకా మనం తీసుకుని అయితే తినకూడదంట. ఇదైతే ఇంతకుముందు నాకు తెలీదు, ఈ ఇయరే ఎవరో చెప్పారు. సో ఇంకా తెలిసాకే ఎందుకులే అని చెప్పి మేమైతే అవి తీసి బయట చెట్టు దగ్గర అయితే పోసేసాం. చూడండి, వీళ్ళిద్దరిని ఫోటో తీయలేదు కదా అని వీళ్ళిద్దరిని కూర్చోబెట్టి తీస్తుంటే నిహాన్ అస్సలు కూర్చోలేదు. ఇక మా మావయ్య ఒళ్ళోనే కూర్చుంటే అలా అయితే ఒక ఫోటో తీస్తాం. నిహాన్ దాని మీద ఒక కోట్ అయితే ఉంది, డ్రెస్ వేసానో లేదో ఇక వద్దు వద్దు అని కోట్ అయితే తీసేశాడు. ఇంకా కింద వాడిది పంచి, ఆ పంచి కూడా వద్దని చాలా గొడవ చేశాడు. బాగుంది కాసేపు నాన్న, ఇంకా భోగిపళ్ళు పోసేదాకా అయినా ఉంచుదామని చెప్పి అలా ఉంచితే కాసేపు అలా అయితే ఉంచుకున్నాడు. ఇంకా భోగిపళ్ళు వేస్తాక అందరం ఇలా కూర్చుని కాసేపు అయితే మాట్లాడుకున్నాం. ఇక మేము ఉండేది భీమవరం కదా, భీమవరంలో కోడి పందాలు అనేది చాలా బాగా జరుగుతాయి, అది అందరికీ తెలిసిన విషయమే. ఇంకా అందరూ చూడడానికి బయటికి వెళ్తారు కదా, ఇంకా ఈ సెక్షన్ అయిపోయాక చూడడానికి బయటికి అయితే వెళ్ళారు. బయట ముగ్గు బాగుందా, చాలా బాగుంది కదా, నాకైతే చాలా బాగా నచ్చింది. మా ఇంటి ముందరది, మా అమ్మ వాళ్ళ ఇంటి ముందరది. మేము కూడా అయితే బయటికి వెళ్ళాం, కానీ నేనైతే ఎప్పుడు కూడా కోడిపందాలు అనేది అయితే చూడలేదు. మేము ఎక్కడికి వెళ్ళామన్నది కూడా నేను వీడియో తీశాను చూడండి. మేము అలా ఒకసారి మా ఇంటికి వెళ్ళి అక్కడి నుంచి అయితే మేము కోడి పందాల దగ్గరికే వెళ్ళాం. కాకపోతే అక్కడ బొమ్మల కొలువు పెట్టారు. బొమ్మల కొలువులో ఏమేమి ఉన్నాయి అన్నది సరదాగా చూడడానికి అయితే వెళ్ళాం. మేము వెళ్ళింది 10:30కి. 10:30కే చూడండి అప్పుడే పందాలు స్టార్ట్ అయిపోయి ఎన్ని కార్లు, బైక్స్, అసలు ఇక 11, 11:30 అలా అయ్యేటప్పటికి మొత్తం ఆ గ్రౌండ్ అంతా నిండిపోతాయంట కార్లు, బైక్స్.
మెయిన్ రోడ్ మీదకి కూడా వచ్చేస్తాయంట. మా హస్బెండ్ అయితే అన్నారు. మమ్మల్ని అయితే ఇలా బొమ్మల కొలువు చూపించడానికి అయితే అక్కడికి తీసుకెళ్లారు. నాకైతే ఈ బొమ్మల కొలువు చూడగానే నా చిన్నప్పటి రోజులు అయితే గుర్తుకు వచ్చాయి. మేము చిన్నప్పుడు ఇలా బొమ్మల కొలువు చూడడానికి మా అమ్మాలతో పాటు వెళ్ళినప్పుడు వాళ్ళు మాకైతే చాక్లెట్ ఇచ్చేవాళ్ళు. అమ్మ వాళ్ళకైతే తాంబూలం ఇచ్చేవాళ్ళు బొట్టు పెట్టి. ఇదంతా కూడా పెళ్లి థీము. అసలు పెళ్ళిలో ఏమేం తంతు చేస్తారు ప్రతి ఒక్కటి కూడా ఎంత డీటెయిల్గా పెట్టారో నాకైతే చాలా బాగా నచ్చింది. కొంతమందికి తెలియని వాళ్ళకి ఇవన్నీ చూస్తే భలే అనిపిస్తాయి. సప్తపదులు, మంగళస్థానం, ఉంగరాల ఆట, అరుంధతి నక్షత్రం చూపించడం, ఇవన్నీ అసలు ప్రతి ఒక్కటి కూడా ఎంత బాగా పెట్టారో. ఇదంతా పెళ్ళికి సంబంధించిన తంతు. ఇంకా పండగలకి సంబంధించింది ఏమేమి పండుగలు ఉంటాయి అవి పెట్టారు. ఇంకా దేవుళ్ళకి సంబంధించింది మొత్తం మూడు కింద పెట్టారు. ఇదేమో పెళ్ళికి సంబంధించింది. ఇంకో మధ్యలోనేమో పండగలకి ఇవన్నీ పండగలకు సంబంధించింది. ఇంకోవైపు ఏమో దేవుళ్ళకి సంబంధించింది ఇదైతే పెట్టారు. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకా బసవన్న వచ్చినప్పుడు సన్నాయితో పాడతారు కదా, అది కూడా నేను షూట్ చేశా. ఈ ఇయర్ అయితే వీడియో తీసానమాట. వాళ్ళు వస్తే సరే సరదాగా పిల్లలు కూడా చూస్తారని అది కూడా వీడియో అయితే తీసాను. ఓకే ఫ్రెండ్స్, ఈ బొమ్మల కొలువు చూడగానే మీకేమనిపించింది, బొమ్మల కొలువు అసలు ఎలా ఉన్నది అన్నది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. అసలు చూడండి ప్రతి ఒక్కటి ఎంత డీటెయిల్గా పెట్టారో. అసలు ఇది పెట్టడానికి కూడా ఎంత టైం పట్టుంటుందో వాళ్ళ ఓపిక చెప్పుకోవాలి. అసలు తర్వాత ఇది చూడండి చాలా బాగుంది కదా. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి అయితే నేను మ్యూజిక్ యాడ్ చేస్తున్నా. ఇంకా లాస్ట్లో అయితే బసవన్నది అని చెప్పాను కదా, అది కూడా చూడండి. అది నార్మల్గా రా వీడియో కిందే పెట్టేస్తాను. అసలు భలే వాయించారు అది. ఇది వరకటి ఇవన్నీ అసలు ఇదేంటి ఈ బసవన్నలు రావడం, హరిదాసులు రావడం, ఇవన్నీ అసలు పాతకాలంలో మేమైతే హాలిడేస్కి మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు చక్కగా వాళ్ళు ఎప్పుడు వస్తారో అని చెప్పి వాళ్ళ కోసం వెయిట్ చేసేవాళ్ళం. ఇక్కడ సిటీలో అయితే అసలు ఎప్పుడు వస్తున్నారో తెలియదు, ఎప్పుడు వెళ్తున్నారో తెలియదు. బండి మీద వచ్చి వెళ్ళిపోతున్నారు. అప్పుడైతే నడుచుకుంటూ వచ్చి వెళ్ళేవాళ్ళు. మా అన్వేష్తో చెప్తే బండి మీద వెళ్ళిపోయారు కదమ్మా, అందుకే స్పీడ్గా వెళ్ళిపోతున్నారేమో అని చెప్పి అయితే అన్నాడు. ఇక్కడైతే ఇదంతా అయిపోయాక మర్చిపోయాను చెప్పడం, ఈ సంవత్సరం భీమవరంలో స్కై రైడ్ కూడా పెట్టారు. అసలు అది చూడగానే అన్వేష్ అన్నాడు నేను ఎక్కుతా అన్నాడు. అసలు మొన్నటి వరకు ఫీవర్ అస్సలు బాగాలేదు. సర్లే అసలు ఎక్కించుకుంటారా లేదా అని మేమైతే తీసుకువెళ్ళాం. అక్కడికి తీసుకువెళ్తే అసలు పిల్లలకైతే ఎలవ్ లేదంట. సరే ఎలవ్ లేదన్నారు నాన్న, ఎందుకు అయినా అది పైకి వెళ్తే భయపడతావు కదా అంటే వాడు కూడా పెద్ద గొడవ చేయలేదు. ఇంకా నీరసంగానే ఉంది వాడికి, ఫీవర్ తగ్గిన. నేహానికి అన్వేష్కి కూడా హెల్త్ బాగాలేదు. రోజు మా భోగి అయితే ఇలా భోగి పళ్ళు పోసి ఇంకా బొమ్మల కొలువు చూసి బసవన్న, సన్నాయి రాగం విని స్కై రైడ్ చూసి ఇలా అయితే కంప్లీట్ అయింది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్. చిన్నాడా అద్దా నువ్వు నాడు